హలో సబ్స్క్రైబర్స్. యాక్చువల్లీ ఈరోజు ఫేస్ చాలా డల్ కనిపిస్తుంది కదా! ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఫుల్ ఫీవర్ ఉండే అనమాట. పడుకొనే ఉన్నా నేను. కానీ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు కాబట్టి నేను ఒక చిన్న పెయింటింగ్ ఏసి ఆయనకి డెడికేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరా గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన గురించి చెప్పాలంటే మన భారతదేశం మొత్తం గర్వించదగ్గ మహారాజా అనే చెప్పాలి. సింపుల్‌గా మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. 1610లో మన మహాశివుడి టెంపుల్‌ని అయితే కూల్చేశారనమాట మొఘల్స్. అప్పుడు ఒక చిన్న పిల్ల అది చూసి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న ఇలా జరిగిందని" చెప్తే, వాళ్ళు "మొఘల్స్ అమ్మ మనం ఏం చేయలేమని" చెప్పారంట. ఇంకా అదే చిన్న పిల్ల 1625లో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని కూల్చేయడం అయితే చూసింది. ఈసారి తను వాళ్ళ హస్బెండ్ దగ్గరికెళ్ళి జరిగింది చెప్తే, ఆయన కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చారు. ఈసారి అయితే 1640లో తనకెంతో ఇష్టమైన భవానీమాత టెంపుల్‌ని అయితే కూల్చేశారు. ఇంకా ఆవిడ తట్టుకోలేక తన కొడుక్కి చెప్తే, ఆ కొడుకు మొఘల్ సామ్రాజ్యమే లేకుండా చేశాడు. ఆయన ఎవరో కాదు మన ఛత్రపతి శివాజీ మహారాజే. ఇతను దేవుడైతే కాకపోవచ్చు గానీ మన ఇండియాలో ఇప్పటికీ దేవుడు ఉన్నాడంటే మాత్రం ఈయనే కారణం అని చెప్పాలి. ఇంకా ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మీరందరూ చావా మూవీ చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.